అంటే నెల రోజుల్లోనే రేవంత్ సర్కార్ అప్రతిష్ట మూటగట్టుకుంది, ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తుంటే రేవంత్ రెడ్డి నిన్న ఒక ట్వీట్ చేశారు సార్. ఒకసారి ప్రేక్షకులకు చదివి వినిపిస్తాను. సంకెళ్లను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చింది. పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొహంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిశీలు చెక్కుతూ మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది. రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా, మీ రేవంత్ అన్న. ఇది సార్ రేవంత్ రెడ్డి ట్వీట్. నెల రోజుల రేవంత్ పాలనపై మీరేం చెప్తారు? ఎలా ఉంది? 5 ఏళ్ళకి అధికారంలోకి ప్రజలు ఇస్తే నెల రోజుల్లో మనకు కైమా చేసి ఏదో తేల్చేస్తే అది ఇట్స్ నాట్ రైట్ ఆన్ అవర్ పార్ట్. 1 month is a very little time to come to a judgment. ఏ ప్రభుత్వం పైన నేను అనేది ఓన్లీ రేవంత్ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వాలపైన విశ్లేషించమన్నా కూడా నా ఆన్సర్ అదే. టూ ఎర్లీ టు మేక్ ఎనీ కంక్లూషన్. కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు, అంటే ఏ పొలిటికల్ నరేటివ్తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ పొలిటికల్ నరేటివ్ను ఫుల్ఫిల్ చేసుకుంటుందా లేదా అనే ఒక రాజకీయ విశ్లేషణ చేయొచ్చు. అంటే ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అనే కంక్లూజన్లు ఇప్పుడే తీయలేం కనుక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ రకమైన ఎత్తుగడలతో నరేటివ్తో రాష్ట్ర ఎన్నికలకు పోయిందో అది ఎంత మేరకు ఆఫ్టర్ ఎలక్షన్ రిఫ్లెక్ట్ చేసింది. మొదటిది యువత ఆగ్రహాన్ని, యువతలో ఉన్న అసంతృప్తిని, అశాంతిని కాంగ్రెస్ తన రాజకీయ ఆయుధాలుగా మలుచుకుంది. అన్ని పోల్ స్టడీస్ కూడా చెప్తున్నాయి, యువత పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆ యువత ఓటు వేశారు కనుక ఇమీడియట్గా ఉద్యోగాల విషయంలో మొదలుపెట్టారు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో నింపుతాం, దానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఏడాది ఒక 10 నెలలు అయినాక నింపకపోతే ఇక్కడే కూర్చొని మళ్ళీ రేవంత్ అన్నను ప్రశ్నించుదాం, అనుమానమే లేదు. ఆ విషయంలో ఎక్కడా మినహాయింపు అవసరం లేదు. కానీ 1 monthలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపలేరు కదా ఎవరైనా. సో అందువల్ల యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని పునర్వ్యవస్థీకరిస్తామనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. యూపీఎస్సీ చైర్మన్తో కూడా ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడారు. సాధారణంగా ఎక్కడ ముఖ్యమంత్రులు మంత్రులను కలుస్తారు, ప్రధానమంత్రి కలుస్తారు, కానీ యూపీఎస్సీ చైర్మన్ ముఖ్యమంత్రులు కలవడం నేనైతే గుర్తులేదు నాకైతే. సో అందువల్ల అదొక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు రాజీనామాలను సాధించగలిగారు. ఎందుకంటే తొలగించే అధికారం ప్రభుత్వానికి కూడా ఉండదు, నియమించే అధికారం ఉంటుంది కానీ తొలగించాలంటే చాలా ప్రాసెస్. సో అందువల్ల ఉద్యోగ నియామకాలపైన ఆ కసరత్తు అయితే మొదలైంది. ఆ కసరత్తు ఎంత దాకా పోతుందో చూద్దాం, పోనప్పుడు డెఫినెట్గా అడుగుదాం. రెండవది సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలు. అంటే బీఆర్ఎస్ సంక్షేమ పథకాల ఆధారంగా ఓట్లకు వెళ్తే బీఆర్ఎస్ కాదు మేము అంతకన్నా మెరుగైన సంక్షేమాన్ని ఇస్తాం అని కేటీఆర్ భాషలో చెప్పాలంటే 420 హామీలతో ఎన్నికలకు వెళ్ళారు. సో అందులో కొన్ని గ్యారంటీలు, ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా మొదలైంది, ఆరోగ్యశ్రీ దాని అమౌంట్ను పెంచడం అయిపోయింది, ఇతర హామీలు కూడా అమలు చేస్తాం 100 రోజుల్లో అని అంటున్నారు. ఇంకా 100 రోజులు కాలేదు కనుక ఇంకా 70 రోజులు మిగిలి ఉన్నాయి కనుక 69 రోజుల తర్వాత గ్యారంటీగా అడుగుదాం. 100 రోజుల్లో అన్నారు, ఏమైంది అని. సో ఇక ఇది హామీల వరకు, సంక్షేమ పథకాల వరకు. మూడవది బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది, బీఆర్ఎస్ తెలంగాణకు నష్టం చేసిందన్న పొలిటికల్ నరేటివ్తో కాంగ్రెస్ ఎన్నికలకు పోయింది. ఆ పొలిటికల్ నరేటివ్ను బిల్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపో మాపో కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు. అలాగే ఇది మీకు శ్వేతపత్రాలు విడుదల చేశారు ఆర్థిక పరిస్థితి పైన, విద్యుత్ పరిస్థితి పైన. 4వది బీఆర్ఎస్
అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరు కుమ్ములాటల్లో ఉంటారని చెప్పి డే 1 నుంచి మొదలుపెట్టారు. అంటే వీరు కొట్టుకుంటారు అని కడియం శ్రీహరి మాటలు చూసాం, ఇతరుల మాటలు చూసాం. కానీ ఇప్పటి వరకు ఆ అనైక్యత సిమ్టమ్స్ అయితే కనబడ్డాయి. ఏ రాజకీయ అందులో కాంగ్రెస్ పార్టీలు ఈ మేరకు నెల రోజుల పాటు ఎక్కడ మరమరసు కూడా లేకుండా ఉండడం కూడా ఒక అప్రిషియేట్. 5వది, గత ప్రభుత్వంలో అహంకారం ఉండే, ప్రజలకు అందుబాటులో ఉండడు ముఖ్యమంత్రి అనేటువంటి ఒక రాజకీయ ఇతివృత్తాన్ని కాంగ్రెస్ ప్రచారం చేసింది. అది ఎన్నికల్లో బాగా పనిచేసింది. 10 ఏళ్ళ అహంకారం అంటూ అడ్వర్టైజ్మెంట్లకు కూడా ఇచ్చింది. అది దాన్ని తొలగించుకోవటానికి ప్రజాపాలన మాది అనే ఒక ఇంప్రెషన్, ఆప్టిక్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ప్రగతి భవన్ను ముఖ్యమంత్రి తిరస్కరించారు. తన అధికార గృహంగా ఉంచుకోవడానికి ప్రగతి భవన్ ప్రజావాణి మొదలుపెట్టారు. వేల సంఖ్యలో అప్లికేషన్లు ఇస్తున్నారు. ప్రగతి భవన్ ముందు ముళ్ళ కంచెలు తొలగించారు. మంత్రులు, ముఖ్యమంత్రులు అందుబాటులో ఉన్నారు. సెక్రటేరియట్లోకి ఎవరైనా వెళ్ళగలుగుతున్నారు. అంటే బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ చేసినటువంటి విమర్శలకు భిన్నంగా తాము ఉండాలి కనుక ఆ రకమైన ప్రయత్నం అనేది మొదలుపెట్టారు. తర్వాత 6వది, ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ కాంగ్రెస్ నేతల మాటలు చూసాక కక్ష సాధింపు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాల్లో నైసిటీస్ కూడా ఉండవు అనుకున్నారు. కానీ ఆ నైసిటీస్ని కూడా ఫాలో అవుతూ వెళ్ళి కేసీఆర్ను పరామర్శించడం ఇవన్నీ కూడా చూసాం. అందువల్ల ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అని విశ్లేషించడానికి నెల రోజులే గనక మనం ఖచ్చితంగా విశ్లేషణ చేయలేము. కానీ ఏ పొలిటికల్ నరేటివ్తో అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో, ఏ పొలిటికల్ నరేటివ్ అయితే ప్రజలు నమ్మి బీఆర్ఎస్ను తిరస్కరించి కాంగ్రెస్కు ఓటేశారు, ఆ పొలిటికల్ నరేటివ్ను స్ట్రెంగ్తన్ చేసే పద్ధతుల్లో పొలిటికల్ ఆప్టిక్స్ మాత్రం ఉన్నాయి. ఇక సబ్స్టాన్షివ్గా పాలన ఎలా ఉంది, ఏ రకంగా కొత్త ముంతలు దొక్కుతుందా, కొత్త ఆలోచనలు వస్తాయా అనేది చూడాలి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోతుంది, బ్రాండ్ హైదరాబాద్ ఆగిపోతుంది, రియల్ ఎస్టేట్ పతనం అవుతుంది, ఇవన్నీ కూడా భయాలు, అనుమానాలు ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు వ్యక్తం చేశారు. నేను రేవంత్ రెడ్డికి ఎన్నికల ముందు చేసిన ఇంటర్వ్యూలో కూడా అడిగాను ఈ మాట. అప్పుడే చెప్పాడు, రియల్ ఎస్టేట్ విషయంలో నేను ఆ రంగం నుంచే వచ్చిన వాడిని, నాకన్నా ఎక్కువ ఎవరికి తెలుసని. ఇప్పుడు ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ మధ్య, అవుటర్ రింగ్ రోడ్ అవతల అని క్లస్టర్ చేసి ఫార్మా సిటీ ప్లేస్లో ఫార్మా విలేజెస్, మెట్రో రూట్ మార్చడము, శాటిలైట్ సిటీస్, ఈ ప్రక్రియ కూడా మొదలు పెడతామని అంటున్నారు. ఎందుకంటే చాలామందికి అనుమానం ఉండే ఏంటంటే ఇది ఆగిపోతుంది, అది ఆగిపోతుంది కాంగ్రెస్ వస్తే, ఎందుకంటే పప్పు బెల్లాలకే డబ్బులు సరిపోవు, అభివృద్ధికి ఎలా ఉంటుంది అని. అందువల్ల పారిశ్రామికీకరణకు మేము కట్టుబడి ఉన్నాం, అభివృద్ధి కట్టుబడి ఉన్నామన్న సంకేతాన్ని ఇస్తున్నారు. ఇటీవల అదానీ కుమారుడు వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారు, తెలంగాణలో మిసైల్స్ ప్రొడక్షన్ మొదలు పెడతామని. అందువల్ల కాంగ్రెస్ పైన ఏ నెగటివ్ నరేటివ్ అయితే బీఆర్ఎస్ చెప్పిందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా రేవంత్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందువల్ల మేము సంక్షేమ పథకాలే కాదు, పారిశ్రామికీకరణ నెగ్లెక్ట్ చేయము, అర్బనైజేషన్ నెగ్లెక్ట్ చేయము, బ్రాండ్ హైదరాబాద్ను దెబ్బతీయము అనేటువంటి ప్రయత్నాలు, అడుగులు కూడా మొదలయ్యాయి. అందువల్ల ఇన్ టర్మ్స్ పొలిటికల్గా చూస్తే రైట్ నాయిసెస్ అయితే, రైట్ ఆప్టిక్స్ అయితే ఉన్నాయి. ఇక సబ్స్టాన్స్ ఇష్యూస్కు మనకు నెల రోజుల పాలన తర్వాతే మనం కంక్లూజన్కి రాలేము. రైట్ సార్.